కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో అందులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సెషన్ నడుస్తుండటంతో గురువారం ఉదయం సభకు వచ్చిన సీఎం ఆ తర్వాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ తాజాగా ఆ పర్యటన రద్దయింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో ఇటీవలి వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనరసింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీచంద్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పులరాజు, సుబ్బిరామరెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డిలు హాజరు కానుండటంతో సీఎం పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఢిల్లీ పర్యటన, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉండడంతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసీ భేటీలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలపైన సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహంపైన ప్రధానంగా చర్చించనున్నారు. అయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి వస్తుందా అన్న దానిపై కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.